శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ల స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరపోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మరియు శేరిలింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైందని పేర్కొన్నారు. ఒక్క అర్హులైన ఓటర్ పేరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నవతారెడ్డి, విజయరెడ్డి, నరేంద్ర యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు కనీసం దాని మీద ఒక రివ్యూ పెట్టి అసోసియేషన్ పిలిపించి ఆల్ పార్టీ లీడర్ని పెట్టి అవగాహన ఇవ్వకుండా ఏదో కుటుంబంతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేసి పెట్టాను. ఇది హైదరాబాద్ ఒక్కో దగ్గర 5,000 ఓట్లు ఉన్నాయి. ఇంకొక అపార్ట్మెంట్ లోపల పోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు బ్యాచ్ ఇస్తే లోపల రాణిస్తాం, లేకపోతే లేదని వాళ్ళు అంటారు. బ్యాచ్ చేయాలన్నా మున్సిపల్ ఆఫీసర్ ఉంటారు కదా, మున్సిపల్ ఆఫీసర్ ఉండలేడు. మీరు ఓట్లు చేంజ్ చేసుకోకపోతే రేపు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. రేపు పొద్దున మన పిల్లలైనా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ కావాలన్నా ఓటు హక్కు లింక్ చేస్తారు. రేపు ఏదైనా స్కీములు ఇవ్వాలన్నా ఓటు లేకపోతే ఇవ్వరంటాడు. రేపు ఏదైనా కళ్యాణ లక్ష్యం ఉన్నా రేపు ఇవ్వాలని అంటాడు. ఏం చేస్తారు? ఆ విశ్వవిద్యాలయం తీసుకుని ఆ రూపాయలు తీరుతారు. చాలా అనుకుంటే 20,000 రూపాయలు మనం కంప్లీట్ ఇస్తాం. డబల్ బెడ్రూమ్ మా మేము కట్టిన 39 ల్యాండ్ తీసుకొని ఇవ్వండి, నిరుపేదలు ఇంకా కట్టియండి. మేము చేస్తాం, మేము కష్టపడి చూపలు చేస్తాం, ఏం చేసాం ఇది ఎప్పుడైనా మళ్ళా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే ఆడపిల్లలు కంపల్సరీ టార్గెట్ ఇస్తున్నారు. మీరు రావాలని కుటుంబ సంఘాలకు, శ్రమిక ప్రతినిధులకు, ఆర్పీలకు టార్గెట్ ఇస్తున్నారు. కాకపోతే మీరు స్కీములు రావంటున్నారు, మీకు లోన్లు రావంటున్నారు, మీరు ఇంకా భయపెడుతున్నారు. ఎన్ని రోజులు ఏం లేదు, ఇంకొక 1.5 year దీని దుమారాలు ఉంటాయి. దాని తర్వాత 100కి 100 రూపాయలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఎవరు మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు అయినా బాధ్యత మీకు ఏదైతే మాటిస్తుందో కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాధవరం ఉన్న మంచి లీడర్లు ఉన్నారు. హైదరాబాద్ మొత్తంలో కార్యకర్తలు ఏ కార్యకర్తలు ఏదైనా నా కాంగ్రెస్ లేదు. అంత కార్యకర్తలు ఒక మంచి పోటీ ఉన్నారు. ప్రమాణమైన 30